యాదాద్రి జిల్లా భువనగిరిలోని బీఆర్ఎస్ ఆఫీస్పై ఎన్ఎస్యూఏ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. పోలీసుల సమక్షంలో దాడి జరగటం దారుణమన్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ నేతలు వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే కాంగ్రెస్ పై దాడి చేస్తారన్నారు. ఏడాది కాలంగా డైవర్షన్ పాలిటిక్స్ చేశారని, ఇప్పుడు ఏకంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకేమైనా కొంచెం ఇంకా యాదాద్రి జిల్లా భువనగిరిలోని బీఆర్ఎస్ ఆఫీస్పై ఎన్ఎస్యూఏ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, సుశీలిక, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే అంతకు ముందుకు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానంపై కూడా మండిపడ్డారు. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు, అదేవిధంగా ఎన్ఎస్యూ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలను వారించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యులంతా ఈ దాడిని ఖండించాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంగా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఆ పాలిటిక్స్ కు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా దాడులకే పాల్పడుతున్నారని ఆయన మండిపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వైఖరి మారకపోతే తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ పై దాడి చేస్తారని కూడా ఆయన పెద్దవి వివరడం జరిగింది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతల తీరును, అదేవిధంగా దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, అదేవిధంగా కంచర్ల రామకృష్ణుడితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భువనగిరి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేయడం జరిగింది. ఈ ఘటనపై కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ బీఆర్ఎస్ నేతలను బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే దాడులకు పాల్పడినటువంటి కాంగ్రెస్ నేతలను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో కూడా బీఆర్ఎస్ నేతలైతే ఆందోళన చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన నేతలంతా ఈ దాడిని అయితే ఖండిస్తున్నారు. ఎవరైతే పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడంపై కూడా బీఆర్ఎస్ నేతలు అయితే దాడిని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. లేని పక్షంలో పోలీస్ శాఖలు ప్రజల్లో నమ్మకం పోతుందని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కూడా కాంగ్రెస్ నేతల దాడి సంబంధించి జిల్లాలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు కూడా కాంగ్రెస్ నేతలు ఎవరెవరు దాడి చేశారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కిరణ్.